అధ్యక్ష గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఆ విషయానికి వస్తే అసలు ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. సుమారుగా అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాల 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? నంబర్ 1. రెండవది వారు మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే 12,000 కోట్ల రూపాయలు ఎట్లా పెంచుతామన్నారు అధ్యక్ష, వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది 39,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు. దానిపైన 3% 4% యాడ్ చేయడం జరిగింది. అంటే 4,000 రూపీస్ 4,000 crores. అంటే మీరే ప్రపోజ్ చేసారు 12,000 కోట్లలో 9,000 కోట్లు 34,000 ఆదాయం రాంగా 34 కోట్ల ఆదాయం రాంగా మళ్ళీ 9,000 కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది. దానిపైన ఓన్లీ 4,000 crores చూపించడం జరిగింది. రెండవది అధ్యక్ష ఇవన్నీ ఎట్లా పెరిగినాయి? ఎందుకు పెంచిండ్రు? ఎవరి రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది? ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది? అధ్యక్ష రెండవది అధ్యక్ష, మరి వాస్తవం ఏదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ ఆదాయం పెంచారు. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13-14 మాసాల్లో 1% కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు. రెండవది మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష, మరి 10 సంవత్సరాల కాలంలో 9,000 కోట్లది 34,000 కోట్లు 25,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ 400%. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆల్మోస్ట్ 400%. 10 సంవత్సరాలు 400% అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష? 40%. మీరు చూపించినటువంటి 34,000 కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే మరి 34,000 కోట్లు 40% ఎంత అధ్యక్ష? ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే 35% 50,000 కోట్లు కావాలి. ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. రెండవది అధ్యక్ష ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెంచారంటే 1% కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష ఏదైతే అంటే పిల్ఫరేజ్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు, ఫామ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్ గా సప్లై చేసేది కావచ్చు, అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు, అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం. ఆ సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం. దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కాల్సింది అంటే పవర్ కన్సంప్షన్ ఎంత అయింది, యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్డ్ కెపాసిటీ ఎంత, అంటే ఇల్లీగల్ అయిందా, అంటే వీటి ద్వారా టోటల్ గా అట్లాగే చెక్ పోస్ట్ బలోపేతం చేయడం ఇవన్నీ కూడా చేసే ద్వారా ₹1 పెంచకుండా ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ ను అరికట్టే దానిలో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం 400% ట్యాక్స్లు పెంచారు.
మాట్లాడితే అర్థం ఉండదు. ఉల్టా ఉల్టా చోర్ కోత్వాల్ గుడ్డా అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటే ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. అధ్యక్ష ఇంకో మాట, నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతి దానికి కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు